హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చింత చిగురు పప్పు ఎప్పుడు చేసినా కమ్మగా టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి చేయండి. అదేంటి చింత చిగురు పప్పు అందరూ చేసేదే కదా అంటారేమో. అందరూ చేస్తారు, కానీ ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. సిటీలలో చింత చిగురు దొరకడం కష్టం. అందుకే మా ఫ్రెండ్ ఊరికెళ్తే, ఆంధ్రాకెళ్తే మరి వచ్చేటప్పుడు చింత చిగురు తీసుకురామ్మా అని ఫోన్ చేసి చెప్పినప్పుడు తను రెస్పాండ్ అయింది. వచ్చేటప్పుడు చింత చిగురు అయితే తీసుకొని వచ్చింది. ఈ చింత చిగురుని ఈ విధంగా శుభ్రంగా కాడలన్నీ కూడా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. కాడలు ఎందుకు తీయాలంటే తినేటప్పుడు పళ్ళ కిందికి వస్తుంటాయి కదా, అప్పుడు ఇబ్బందిగా ఉంటుంది తినడానికి. అందుకే చింత చిగురుకున్న కాడలన్నీ తీసేసి ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఈ చింత చిగురుకి కాంబినేషన్గా తోటకూరని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. చింత చిగురు తోటకూర కాంబినేషన్ భలేగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది తింటూ ఉంటే. వేడి వేడి అన్నంలో ఈ పప్పుని వేసుకొని తింటుంటే అబ్బబ్బా అదిరిపోతుంది అనుకోండి టేస్ట్. ఇప్పుడు కుక్కర్లో కందిపప్పుని వేసుకొని అందులో ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చీలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కందిపప్పు పచ్చిమిర్చిని బాగా శుభ్రంగా కడిగేసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి చింత చిగురు తోటకూరని మంచిగా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. చిగురు తోటకూరని కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, 2 నుండి 3 స్పూన్ల వరకు కారం పొడిని వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. 4 నుండి 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి మరి కుక్కర్ ప్రెషర్ పోయేంత వరకు మూత తీయకూడదు. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి అందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని పప్పుగుత్తి లేదా మ్యాషర్ సహాయంతో పప్పుని సాఫ్ట్గా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు మ్యాష్ చేసుకుంటే పప్పు చాలా సాఫ్ట్గా మెత్తగా అవుతుందండి. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి పప్పుకి తాలింపు పెట్టుకోవాలి. ఒక పాత్ర తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులని యాడ్ చేసుకొని పోపు దినుసులు కూడా చిటపటలాడిన తర్వాత తరిగి పట్టిన ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి చీలికలు, ఉల్లిపాయలు, కరివేపాకుని యాడ్ చేసుకొని మంచిగా రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మరి ఎంతో రుచిగా ఉన్న టేస్టీ అయిన చింత చిగురు తోటకూర పప్పునైతే ఎలా చేయాలో సింపుల్గా చూపించాను. ఆంధ్రాలో పొలాలలో పనిచేసే వాళ్ళు మధ్యాహ్నం పూట బాక్స్ తీసుకెళ్తారు కదా, ఆ ఎండలో ఎంత కష్టపడి పనిచేసి ఒక 1 గంటకి 2 గంటలకి ఒక చెట్టు నీడలో కూర్చొని తెల్ల అన్నంతో పాటు ఈ పప్పుని వేసుకొని తింటుంటే ఆహా, వాళ్ళు పొద్దున్నుంచి పడిన కష్టమంతా కూడా ఈ చింత చిగురు తోటకూర పప్పుని తిన్న తర్వాత ఆ కష్టమంతా కూడా మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ చింత చిగురు తోటకూర పప్పు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.